66 question. The distance traveled by the vehicles is recorded by distance traveled. సో డిస్టెన్స్ ట్రావెల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాము అనేది మనము తెలుసుకోవడం కోసము ఉపయోగించేది ఏంటిది? మానోమీటరా, ఓడోమీటరా, స్పీడోమీటరా, మోటోమీటరా. సో మనకు ఇంతకుముందు దానిలో కొంచెం క్లారిటీ లేకుండా ఇక్కడ చూడండి. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాము, ఎంత దూరం ట్రావెల్ చేసినాము అనేదేమో ఓడోమీటర్ యూజ్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినామని కనుక్కోవడం కోసమేమో ఓడోమీటర్. ఎంత వేగంతో వెళ్తున్నామని తెలవడం కోసము స్పీడోమీటర్. ఎంత వేగంతో వెళ్తున్నామని తెలవడం కోసం అనేది స్పీడోమీటర్ను మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఎంత దూరం పోయిందని తెలుసుకునేది మాత్రం ఓడోమీటర్. నెక్స్ట్ 67th క్వశ్చన్. ద టైమ్ టేకెన్ బై ఏ పెండులం టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ అంటే ఏంది? ఇక్కడ దాకా పోయి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. దిస్ ఈజ్ వాట్ కంప్లీట్ ఆసిలేషన్. సో వన్ ఆసిలేషన్కి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, ఎంత టైం పట్టడం జరుగుతుంది అంటున్నాడు. దాన్ని ఆసిలేషన్ పీరియడ్ అంటామా, 1 సెకండ్ పడుతుందా, టైం పీరియడ్ అంటారా, ఫ్రీక్వెన్సీ అంటామా? ఏమనడం జరుగుతుంది? టైం పీరియడ్ అంటారు. ఏమంటారు? టైం పీరియడ్. ఒక డోలనాన్ని మొత్తం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? టైం పీరియడ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 68 క్వశ్చన్. వాచ్ యూజ్డ్ టు మెజర్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. షార్ట్ ఇంటర్వెల్ అతి తక్కువ కాల వ్యవధిని కొలవడానికి ఉపయోగించే గడియారం ఏది? స్టాప్ వాచా, పెండులం వాచా, ఆటం వాచా, క్వార్ట్జ్ వాచా? తక్కువ సమయాన్ని కొలవడం కోసం ఉపయోగించేది స్టాప్ వాచ్ని జనరల్గా మనం వాడతాం. స్టాప్ వాచ్ని వాడడం జరుగుతుంది. అంటే పరుగు పందాలు కానీ, ప్రయోగశాల లోపల మనం నిర్వహించే ఏదైనా ప్రయోగాన్ని కొలవడం కోసం కానీ, సెకండ్లలో ఎన్నో వంతు కాలం వరకు ఇది జరిగిందని తెలవడం కోసం స్టాప్ వాచ్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ స్టాప్ వాచ్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఆన్ చేయగానే అక్కడి నుంచే మొదలవడం జరుగుతుంది. నెక్స్ట్ 69th క్వశ్చన్. If the speed of an object along straight line keeps changing, its motion is said to be. సో ఏమైందట? సరళ రేఖా మార్గంలో వెళ్తూ ఉందట, స్ట్రేట్ లైన్గా వెళ్తూ ఉంది. అప్పుడు దాని వేగం మారుతూ ఉంటే ఆ చలనాన్ని ఏమంటారు? యూనిఫామ్ మోషన్ అంటారా, నాన్ యూనిఫామ్ మోషన్ అంటారా, లీనియర్ మోషన్ అంటారా, నన్ ఆఫ్ దీసా? ఏది కరెక్ట్ ఆన్సర్? ఈజ్ యూనిఫామ్ మోషన్. మారుతుందా, మారుతుందా? చేంజింగ్ కాబట్టి ఏంటిది? నాన్ యూనిఫామ్ మోషన్. బి ఆన్సర్ అనేది సరి అయినది. అంటే దాని యొక్క పొజిషన్ అనేది దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది. అంటే మొదలు ఎట్లా వెళ్తుందో మళ్ళీ తర్వాత వెళ్ళడం లేదు, డిఫరెంట్గా వెళ్తుంది కాబట్టి నాన్ యూనిఫామ్ మోషన్. సమాన స్పీడ్ తోటి వెళ్తేనేమో యూనిఫామ్ మోషన్ అనాలి. నెక్స్ట్ 70 క్వశ్చన్. The time taken by pendulum of given length to complete one oscillation is. అంటే ఏందట? ఒకే పొడవు ఉన్న లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు. ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే సమయము ఒకే పొడవున్నది డిఫరెంట్గా ఉన్న లోలకాలు ఉన్నాయి. ఇందులోపల దాని ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు. డిఫరెంట్ at different times, సేమ్ at all times, ఇంక్రీజ్ at different times, డిక్రీజ్ at different times. సో ఇవి ఒకటే పొడవు ఉన్నాయి, పొడవు సమానంగా ఉంది కాబట్టి సేమ్ at all, అన్ని వేళలా ఒకే విధంగా ఉంటుంది. సో పొడవు మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి పొడవు సమానంగా ఉంటే సో దాని టైం కూడా అన్నిట్లలో కూడా ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్ 71 క్వశ్చన్. The to and fro motion of a particle about